హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా 2 పచ్చిమిరపకాయలు, 2 చిన్నపాటి ఉల్లిపాయలు, 2 టమాటాలు, 1/2 కేజీ చిక్కుడుకాయలు, కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని టమాటా ముక్కలు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. టమాటాలు ఇలా దగ్గరగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా చిక్కుడుకాయలు మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారము, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు నీళ్ళు ఎగిరే వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు చిక్కుడుకాయ ముక్క ఇలా ఉడికిన తర్వాత కొంచెం చింతపండు పులుపును యాడ్ చేసుకుందాం. టమాటాలు ఎక్కువ తీసుకుంటే అవసరం లేదు. నేను 2 టమాటాలే తీసుకున్నాను కనుక కొంచెం పులుపు యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని నీళ్ళు ఎగిరే వరకు బాగా మగ్గనివ్వాలి. వాటర్ అన్ని దగ్గరగా ఎగిరాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.